నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. ఒకప్పుడు వ్యక్తిగత గోప్యతకు మన సమాజం అత్యంత ప్రాధాన్యాన్నిచ్చేది. తిన్నా తినకపోయినా, ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినా అన్నీ నాలుగు గోడల మధ్యనే జరిగిపోయాయి. ఏ ఒక్క విషయం గడప దాటి బయటకు పోయేది కాదు. ఒకవేళ బయట వారికి తెలిస్తే తమ కుటుంబ గౌరవానికి, పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లినట్లు బాధపడేవారు. స్నేహితులైనా హితులైనా ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడి పంపించేవారు. కానీ నేటి అంతర్జాల యుగంలో డిజిటల్ సాంకేతికతలో వచ్చిన పెను మార్పుల వల్ల మనది అంటూ ఏ ఒక్క రహస్యం కూడా మిగలకుండా పోతోంది. వ్యక్తిగత గోప్యత కోసం మన చుట్టూ మనం కట్టుకున్న గోడలు బద్దలవుతున్నాయి. మనం తినే తిండి దగ్గర నుంచి మనం ఇష్టనిష్టాలు, వ్యాపకాలు, స్నేహాలు, భావాలు, మన అభిరుచులు ఇలా ఒక్కటేమిటి అన్నీ బహిర్గతం అయిపోతున్నాయి. ఇప్పుడు ఏఐ సాంకేతికతకు ముడిసరుకు మనుషులు, వారి అలవాట్లే. ఇప్పుడు అందరం ఆ ఏఐ ఆడించే తోలుబొమ్మలం. ఏఐ ఆధారిత అనువర్తనాలు ఆడిస్తున్నట్లు ఆడుతున్నాం. అంతర్జాల వేదికలైన ఫేస్బుక్, వాట్సాప్ వంటి వాటిలో మనకు ఖాతా ఉంటే చాలు, మనల్ని మనం అమ్ముకున్నట్టే. మనకు తెలియకుండానే మనల్ని అమ్మేస్తూ ఉంటారు. మన చుట్టూ మనకు తెలియకుండానే ఏఐ అనువర్తనాల నిఘా వ్యవస్థలు సాలెకూడులా అల్లుకుపోయున్నాయి. పొరపాటున మనం అంతర్జాలంలోని అనువర్తనాల ద్వారా ఏదైనా వస్తువు కొన్నా, ఇష్టమైన తిండి గురించి చూసినా, నచ్చిన టాపిక్పై వార్తలు చదివినా, విన్నా ఆ సమాచారం మొత్తం సేకరించి మనకు భవిష్యత్తులో ఏం కావాలో, మనం ఏం తినాలో, ఏ సినిమా చూడాలో, ఏం చదవాలో కూడా అవే సూచిస్తున్నాయి. వీటి వల్ల వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్లడం మాత్రమే కాదు, సమాజం స్వేచ్ఛగా ఆలోచించే మెదళ్లను, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే గుండెలను కోల్పోతోంది. గోప్యత అనేది రహస్యాల గురించి కాదు. గోప్యత అనేది మన జీవనంపై మనకుండే నియంత్రణను తెలియజేస్తుంది. కానీ కాలక్రమేణా మనకు తెలియకుండా మనమే మన జీవితంపై నియంత్రణ కోల్పోతున్నాం. గోప్యత లేని ప్రపంచంలో మనకు గౌరవ మర్యాదలు ఉండవు. మనలో మానవత్వం హరించుకుపోయి మార్కెట్లకు అనుగుణంగా బతకటానికి అలవాటు పడతాం. గోప్యతను కాపాడుకోవడం మన నైతిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వ బాధ్యత. ఇందుకోసం అందరం బాధ్యత తీసుకుని మరొకరి గోప్యతకు భంగం వాటిల్లే పనులకు స్వస్తి చెప్పాలి. విద్యా విధానంలో కూడా కేవలం ఆధునిక సాంకేతికతను చొప్పించడమే కాకుండా నైతిక, మానవతా విలువలను ఇమిడ్చినప్పుడే రేపటి తరానికి జీవితపు విలువ తెలిసి వస్తుంది. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.